బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో భర్త ఘరానా మోసానికి పాల్పడ్డాడు. భార్య పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి ఇల్లమ్మేసి ఎటో పారిపోయిన ఘటన హైదరాబాద్ లోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. భార్య ప్రసవానికి వెళ్ళి వచ్చేసరికి తాముంటున్న ఇంటిని అమ్మేసి వేరే వాళ్ళకి అమ్మేసి భర్త పారిపోయాడు. అయితే తన పుట్టిన పిల్లాడిని తీసుకొని భార్య ఇంటికి వచ్చి అక్కడ ఉండే వేరే వాళ్ళని చూసి భార్య కంగు తినింది. సో దీంతో భర్త ఎట్టిపోయాడో తెలియక ఏం చేయాలో తెలియక ఇంటి బయటనే అలానే నిలబడింది ఆ భార్య. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే ఈ ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. భర్త భారీ మోసానికి పాల్పడ్డారు. భార్య ప్రసవానికి వెళ్ళి వచ్చేసరికి భార్యకు తెలియకుండా ఫ్లాట్ అమ్మి భర్త పరారైపోయాడు. భార్య పసిబిడ్డతో తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వాళ్ళు ఉండడంతో కంగు తిన్న భార్య ఏం చేయాలో తెలియక అపార్ట్మెంట్ బయటనే వేచి చూస్తోంది. అయితే నల్లూరి శ్రవణ్ అదేవిధంగా నిఖితకు నాలుగేళ్ల కిందట పెళ్ళైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నిఖిత పనిచేస్తుంది. అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నంతో పాటు లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేశారు భార్య భర్తలు. అయితే ప్రసవానికి వెళ్ళి వచ్చేసరికి భర్త ఇల్లు అమ్మేసి ఎటో పారిపోయాడు. సో ఇంటి ముందు దీంతో భార్య ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ కూడా పోలీసులను వేడుకుంటుంది. అయితే ప్రసవానికి పుట్టింటికి పోయి వచ్చేసరికి ఇల్లు అమ్మేశాడు భర్త కిరణ్. దీంతో ఇంటి ముందు బైఠాయించి భార్య అక్కడ ఆందోళనకు దిగింది. ప్రజెంట్ ఆ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. మీ హస్బెండ్ వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళ కొంపలు ఎవరు 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 ఎస్ బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న మహిళ పేరు నిఖిత. ఈమె ఇంజనీర్గా పనిచేస్తుంది ఒక కంపెనీలో. అయితే వీళ్ళకు నిఖితకు అదేవిధంగా కిరణ్కు నల్లూరి శ్రవణ్కు 4 ఏళ్ల కిందట పెళ్ళైంది. అయితే తల్లిదండ్రులు ఇచ్చిన కట్నంతో పాటు లోన్ తీసుకొని వీళ్ళిద్దరూ కూకట్పల్లిలో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. సో రీసెంట్గా నిఖిత ప్రెగ్నెంట్ కావడంతో వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది ప్రసవానికి అని చెప్పి, ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ కోసం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది. సో ఈ గ్యాప్లో భర్త శ్రవణ్ ఆ ఫ్లాట్ని వేరే వాళ్లకు అమ్మేసి ఎటో పారిపోయిన ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. సో దీంతో డెలివరీ తర్వాత పాపని తీసుకొని భార్య ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తలుపు తడితే ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉండడం చూసి భార్య కంగు తినింది. సో దీంతో తన భర్త ఎటుపోయాడో తెలియక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆ ఇంటి బయట ఆందోళనకు దిగింది. తన పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. అయితే నిజంగా భర్త అంటే ఇన్ని రోజులు కలిసి ఉన్న వాళ్ళిద్దరు కూడా సడన్గా భార్య ప్రెగ్నెన్సీకి వెళ్ళగానే ఆ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడంటే నిజంగా ఎంత దారుణానికి పాల్పడ్డాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రజెంట్ వాళ్ళ ఇంటి ముందర బయట అక్కడే వాళ్ళు కొన్న ఇంటి బయటనే వాళ్ళు కూర్చున్నారు. దానికి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నిఖిత తల్లిదండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. నా పేరు నిఖిత అండి. మా ఆయన పేరు శ్రవణ్. నన్ను కొమ్మాల నల్లూరింటికి వెచ్చి వివాహం చేశారండి. మా పెళ్ళి అక్టోబర్ 2020లో అయింది. నాకు పాప మేము ఏప్రిల్ 2022లో ఇల్లు తీసుకున్నామండి. ఆ ఇల్లు పేమెంట్ మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే ఇల్లు తీసుకున్నామండి. మిగిలింది లోన్ పెట్టాము. లోన్కి కూడా ఇద్దరం కలిసే పెట్టామండి. లోన్ ఈఎంఐ కూడా నేను మా ఆయనకు సహకరించేది. ఇప్పుడు సడన్గా నాకు 2024లో నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను కాన్పుకని మా ఇంటికి వెళ్ళాను. నన్ను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా వరకట్నం కోసం అని మా అత్త మా ఆయన మా ఆడపడుచు వాళ్ళు వేధించేది నన్ను. కానీ
అడ్జస్ట్ అవ్వకుంటూ పెద్దవాళ్ళు అడ్జస్ట్ చేస్తూ మాట్లాడుతూ సర్ది చెప్పి పంపించారండి. ఇంకా నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు ఇంకా టార్చర్ పెరిగిందండి. నేను ప్రెగ్నెంట్ అయితే నన్ను కొట్టి నిందించాడండి. ఇది హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పుడు డెలివరీ అప్పుడు వచ్చాడండి. వచ్చి మళ్ళీ తర్వాతకి గొడవ పెట్టుకొని 9 నెలల వరకు పాపను చూడడానికి రాలేదండి. అప్పుడు మళ్ళీ పెద్ద మనుషులు మాట్లాడి పంపిస్తే అప్పుడు తీసుకెళ్తానండి. అప్పుడు కూడా తీసుకెళ్లకుండా మా సొంత ఊరికి తీసుకెళ్ళి హైదరాబాద్కి తీసుకురాకుండా సొంత ఊరికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ గొడవ చేసి నన్ను కొట్టే మా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారండి. ఇంకా ఆయన రావట్లేదు అనేసి నేను నా ఇంటికి నేను వచ్చానండి. నేను వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఇల్లు అమ్మాయి మేము వేరే వాళ్ళు కొనుక్కున్నామని చెప్తున్నారండి. ఆ ఇల్లు కొన్న డబ్బులు మా పేరెంట్స్ ఇచ్చారండి. మిగిలింది లోను నేను ఆయనకు సహకరిస్తూ కట్టానండి. నేనే కట్టేదాన్ని. ఇప్పుడు సడన్గా వేరే వాళ్ళు వచ్చి మేము అయితే మేము 3 నెలల కింద గొడవ అయిన పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి. ఇల్లు కొన్న వాళ్ళు కూడా ఏది మా ఆయన తరపు వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారండి. ఇప్పుడు సడన్గా వాళ్ళు మేము ఇల్లు కొన్నామని ఇప్పుడు అంటున్నారు. అందరు కలిసి నన్ను మోసం చేశారండి. నాకు న్యాయం కావాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇల్లు ఎక్కడ కొన్నారమ్మా మీరు? ఏ ఏరియాలో? కూకట్పల్లి అండి. మీ సొంత ఊరు ఏది? మా అమ్మగారి తల్లిగారిది చెన్నారావుపేట, భర్తది కొమ్మాల, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇల్లు మా ఆయన పేరు మీద ఉండండి. లోన్ మరి మీ అకౌంట్ నుంచి కట్ అయ్యేదా? ఇలా కట్ అయ్యేదా? మా ఆయన అకౌంట్ నుంచే కట్ అయ్యేదండి. నేను ఆయన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసేది. మీరు కో అప్లికెంట్ ఉన్నారా? అవునండి, లోన్లో నేను కో అప్లికెంట్ ఉన్నాను. మరి మీరు సైన్ కట్టకుండా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నారు? అదే అండి, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వచ్చేసరికి ఇల్లు మేము కొనుక్కున్నామని అంటున్నారు. అసలు ఇదంతా ఎలా చేస్తారు? సడన్ గా వచ్చి మీరు ఉండొద్దు ఇక్కడ, ఈ ఇల్లు మాదని అంటున్నారు. ఇప్పుడు ఇల్లు కొన్న ఆయనే 2 నెలల కింద వచ్చి నేను మా ఇష్యూ సాల్వ్ చేయడానికి వచ్చారండి. ఇప్పుడు మేమే ఇల్లు ఓనర్స్ అని అంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదండి. భర్తకు ఫోన్ చేశారా? మాట్లాడుతున్నారా? మా ఆయన మాట్లాడట్లేదండి. ఎప్పటి నుంచి? ఆయన ఇప్పుడు 2 నెలల కింద నన్ను కొట్టి పంపించాడండి. అప్పటి నుంచి నాతో టచ్లో లేడు. సో ఆయన తీసుకెళ్ళట్లేదు అని నా అంతటా నేనే వచ్చానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందా? అవునండి, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందా? మీ అత్త మామని అప్రోచ్ అయ్యారా? మా అత్తయ్య ఇప్పుడు నన్ను కొట్టడంలో మా అత్త మా ఆయన ఇద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెట్టారండి. వాళ్ళకి మీరు ఫోన్ చేయడం కానీ వాళ్ళు సంప్రదించడం జరగలేదు పెద్ద మనుషుల ద్వారా? లేదండి, పెద్ద మనుషులే వచ్చి మాట్లాడారు. వీళ్ళు ఇక ఇష్యూ చేసిన తర్వాతకి నేను ఇక్కడికి వచ్చానండి. ఇంకా తీసుకెళ్ళట్లేదు అనేసి నేను అంతటా నేను వచ్చేసానండి. ఇప్పుడు ఇల్లు అమ్మేసిన విషయం మీ అత్త మామలకు తెలుసా? తెలుసండి, మా అత్తయ్యకి తెలుసు. మా మామయ్య లేరు, అత్తయ్య. తెలిసే జరిగింది. ఆవిడకి తెలిసే జరిగింది. ఇప్పుడు ఫైనల్ గా మీకు ఏం కావాలి? నాకు న్యాయం కావాలండి. మా పేరెంట్స్, మా నాన్న 5 ఎకరాల భూమి అమ్మి కట్నం ఇస్తే ఆ ఇల్లు కొన్నామండి. ఇప్పుడు నా ఇల్లు లేదు, నేను ఎక్కడ ఉండాలి? మొత్తం అంత కట్నం అంతా కలిపి 47 లక్షలు ఇచ్చారండి. తెలియకుండా వాళ్ళ ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా ఆయన పేరు మీద చేయించుకున్నాడు. ఇప్పుడు ఇల్లు అమ్ముకోవడం కూడా ఆయన లోన్లో నేను ఉన్నాను. కనీసం నన్ను సంప్రదించకుండా వేరే వాళ్ళు ఇల్లు ఎలా తీసుకున్నారు అనేది అర్థం కావట్లేదు. నా పేరు కేతిరి జైపాల్ రెడ్డి, మా ఊరు చెన్నారావుపేట. 2020లో నా బిడ్డ వివాహం చేయడం జరిగింది. వివాహ సమయంలో ఒప్పుకున్న 36 లక్షల రూపాయల కట్నం, 7 లక్షల ఆడబిడ్డ కట్నం కాక మొత్తం కలిసి 47 లక్షల రూపాయలు అప్పచెప్పాను. అప్పచెప్పిన కానీ దాదాపు తీరక నా అల్లుడు నా బిడ్డను రోజుకు హింసిస్తూ 2022లో ఇల్లు కొంటామంటే డబ్బులు పంపించాము. 5 ఎకరాల ఆస్తి అమ్మి పంపిస్తే అటు డబ్బులు తీసుకొచ్చి ఖరీదు చేసిండు. ఖరీదు చేసిన తర్వాత పాప గర్భవతి కావడం జరిగింది. బెడ్ రెస్ట్ కోసం ఇంటికి వస్తే ఒకసారి హాస్పిటల్ చెకప్ కానీ తీసుకుపోయి కారులోనే కొట్టి పంపించాడు. పంపించిన తర్వాత డాక్టర్ను బెడ్ రెస్ట్ అని చెప్తే ఇంటికాడే ఉంచుకున్నాము. ఉంచుకున్న తర్వాత పాప డెలివరీ అయినాక వచ్చి చూసి పాప ఇప్పుడు 11 నెలలు, 9 నెలలకు వచ్చిండు. మళ్ళీ కంచా పెట్టుకొని పోయి ఇప్పుడు ఏంది వీళ్ళు తీసుకపోవట్లేదు కానీ మళ్ళీ పంచాయతీ పెద్ద మనుషులకు వాళ్ళే పిలిపించింది. పంచాయతీ పెద్ద మనుషులకు నర్సంపేటలో పిలిపిస్తే అలా పంచాయతీ చేస్తే వాళ్ళు 2 రోజుల కంటే కొమ్మాళ్ళు ఎక్కువ ఉండదు, తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సిందే మీ సొంత ఇంటికి అని చెప్పిండు. దానికి కాదని చెప్పి 23 ఇంటికి నుంచి 24 నాడు నీ దగ్గర జాబ్ చేసే పైసలు ఉన్నాయి కదా ఎందుకు ఇస్తలేవని అత్త అంటే నా కూతురు వాళ్ళ అత్త తన భర్త విపరీతం కొట్టిండు. కొడితే నా కూతురు నాకు ఫోన్ చేసింది, నాన్న నేను చనిపోతా కావచ్చు, నన్ను తీసుకెళ్ళు అంటే నేను నా కూతురు నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. మరి ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ ఉండలేం కదా, మాకు సొంత ఇల్లు ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ఇల్లు మేము కొన్నామని గతంలో వచ్చిన పెద్ద మనుషులు మేము ఖరీదు చేసినామని చెప్పి మమ్మల్ని గెంటి వేయడం జరిగింది. ఈ విషయంపై పోలీసు వాళ్ళు నాకు సహకారం చేయగలని కోరుతున్నాను, నా కూతురు న్యాయం చేయగలని కోరుతున్నాను. మీ హస్బెండ్ కు వాళ్ళ మీరు డబ్బులు ఇచ్చిన